ఆ! చెప్పండి నరసింహారెడ్డి గారు. ఆ! గుర్తుపట్టారు. నేను నరసింహారెడ్డిని. ఆ! అదే చాలా రోజులైంది ఫోన్ చేయక ఈ మధ్య. పర్వాలేదు. ఆ! ఆ! చెప్పండి. లేదు ఈలోపు ఈ మధ్య వేరే వాళ్ళ వీడియోలు కూడా వస్తుంటే మీకు కాకుండా ఏమంటారు? వేరే వాళ్ళవి వస్తున్నాయి ఆడియోలు. అంటే ఆయన కూడా రమణ మహర్షి యొక్క ఆ! భక్తుడు, ఫాలోయరు. నేను చెప్పినట్టే వింటూ చేస్తున్నాడాయన. ఆ! అది. 87 అయిపోయినాను. ఆ! ఆ! దాదాపు 85 ఇయర్స్ దాటినా ఎక్కువ వాయిస్ రావటంలే. ఆహా! ఆ! అందుకని కిషోర్ కుమారు, తర్వాత ఆ! పద్మజ వాళ్ళిద్దరిని కూడా ఆ! ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారక్కడ. ఆ! అదే ఈ వీడియోలు వాళ్ళిద్దరి మాటలు వినపడుతుంటే ఆ! అంటే అంతేలే మీరు రెస్ట్‌లో ఉన్నానులే శారీరకంగా. ఇట్లా అని కాదు, సాయంత్రం జూమ్ మీటింగ్‌లో మాట్లాడుతూనే ఉన్నా. సాయంత్రమా? ఆ! ఆ! సాయంత్రం ఆ! జూమ్ మీటింగ్ అరగంట సేపు ఆ! నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఆ! అయినప్పటికీ పొద్దున, సాయంత్రం కూడా వాళ్ళిద్దరూ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ! ఎందుకంటే ఒకళ్ళే ఆ! అన్ని పాటలు చేయలేరు గదా! చేయలేదు. సో, ఆ! రవికుమార్ బాగా ఆ! కృష్ణాకి బాగా ఆ! శ్రద్ధ కలిగిన వాడు. రమణ మహర్షి యొక్క ఆ! మార్గంలో ఉన్నారు. ఆ అమ్మాయి కూడా. నిజమే. హ్మ్. ఆ మాటలు గూడా బాగా అర్థమయ్యేలాగా అందరికి చెప్తున్నారు. రవికుమార్ చాలా బాగా. ఆ! ఆ! ఇంతకుముందు రవికుమార్ ఇంటర్వ్యూ కూడా పెట్టాం యూట్యూబ్‌లో. మీరు వింటే. ఆ! ఆ 'రవికుమార్' చాలా ఇన్నా. ఆ! ఆయనే ఈయన. ఆహా! ఆయనేనా? హ్మ్. ఆ! ఆ! నాయనా నేను ఈ బైలింగ్వల్‌ది నేను ఎక్కువ మాట్లాడలేను. ఆ! నువ్వే కాస్త చూసుకో. నేను సాయంత్రం వస్తానులే అరగంట సేపు. ఆ! ఎందుకంటే వయస్సు పెరిగిన కొద్దీ ఆ! వాయిస్ బాగా క్షీణించిపోతూ ఉంది. క్షీణించుదులు వాత పెద్ద కపాలు బయలుదేరి ఆ! ఆ! మనిషిని ముందుకు పోనివ్వు. అంతకంటే ఏం లేదు. ఆ! ఆ! అంటే ఎల్లకాలం నేనే చెప్పాలనేది కుదరదు. పిల్లలు కూడా చెప్పాలి. ఆ! అసలు రూల్ గూడా గాదుగా. ఆ! కుదరదుగా. ఇప్పుడు మనం పోతా ఒక జ్ఞానాన్ని వేరేళ్ళకి అప్పగిచ్చి మనం దాన్ని ఆ! అది ఆ! సంగతి. కంటిన్యూ చేసేదానికి చేయటమే గాని వాళ్ళిద్దరూ చాలా బాగా. ఆ! పద్మజ ఏమో హోస్ట్ గాను ఉంటుంది. ఈయన హోస్ట్ గా ఉంటాడు. ఆ మాట గూడా బాగా స్పష్టత ఉంది. చాలా ఉంది. చాలా ఆ! బాగుంది. ఆ! సో, ఆ! అతనితో కూడా అప్పుడప్పుడు ఆ! ఇంటికొస్తుంటాడు. మాట్లాడుతుంటాను. ఇంటర్వ్యూలు పెట్టాను ఆయనవి. ఆ! అతను కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆహా! బాగా ఆ! చదువుకున్నవాడు. సంసారం ఉంది. ఆ! ఉండి ఇందులోకొచ్చాడంటే మామూలు పని గాదుగా. మామూలు పని కాదుగా మరి. ఆ! నిజమే. నిజమే సార్ అది. సో, ఎవరు మాట్లాడాలనేది ఒక ఆ! రవికుమార్ తప్ప నాకెవరు కనపడలేదు. కనపడడం అంటే అక్కడ ఒకటి జరుగుద్ది. మాటలు స్పష్టంగా, ధైర్యంగా 10 మందికి చెప్పగలవాడు అది ఇంపార్టెంట్. అనేది ఉన్న 10 మందిలో మీరు ఎంపిక చేసుకున్నారు. మీరు ఎంపిక చేస్తే ఆ ప్రకటన వాళ్ళు చేస్తారు. అది సంగతి. కానీ ఇట్ట ఉండేవాళ్ళు గూడా వేరేవాళ్ళు గూడా ఉంటారు. కానీ వాళ్ళలో ఈ అడిగిన దానికి సమాధానం చెక్కలేకపోవడము, మాట స్పష్టత లేకపోవడం ఉంటాయి. అది సంగతి. కానీ కనుక వాళ్ళు జ్ఞానులే. అందరూ జ్ఞానులే, అజ్ఞానులు ఎవరు లేరు. ఆ! కానీ ఇక్కడ బయట ప్రజల్లోకి ఆ మాట తీసుకెళ్ళే విధానం ఉండాలిగా. అంతేగా మరి. అది. ఇప్పుడు మహర్షి చెప్పినా, శంకరులు చెప్పినా, నేను చెప్పినా, ఆ! ఎవరు చెప్పినా అనుభవాన్ని బట్టి చెబుతారు. ఆ! కానీ అనుభవం లేనివాడు ఊరికే మాట్లాడుతూ ఉంటారు. సార్ ఇప్పుడు చిన్న 2 డౌట్‌లు నాకేం లేదు. చెప్పు నాయనా. ఇప్పుడు మనం ఈ పనులన్నీ చేస్తాం గదా! బాహ్యంలోకొచ్చి హ్మ్. మంచి, చెడు అన్నీ చేస్తూనే ఉన్నాము. హ్మ్. కానీ మనం చేసే పనులు ఇది చెడు, ఇది మంచి 2 మనకు తెలుసు. అవును. చెడు మనకు తెలిసి కూడా ఆ పనులు మనం చేస్తున్నామే అది ఎందువల్ల? వాసన వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల. మరి దాన్ని ఆపేది ఎట్లా మనం? నీవెవరో తెలుసుకుంటే అది ఆగిపోతుంది. దాని ప్రభావం ఉండదు. ఆ! కర్మలు ఆ! జ్ఞానికైనా, అజ్ఞానికైనా సాగిపోతూనే ఉంటాయి. ఆ! సాగిపోతూనే ఉంటాయి. కానీ మూలం ఎరిగి ఉంటాడు కాబట్టి అది బంధించదు. బంధించదు. మూలం తెలియకపోవటం వల్ల చెడువు బంధిస్తాయి, మంచివి బంధిస్తాయి. అవి తీసుకెళ్తాయి ఆ మార్గంలోకి. ఆ! కనుక అంటే మనిషికి వెనక్కి లాగుతుంటాయి. అది సంగతి. అందుకని ఆ! జన్మకి కారణము మంచి, చెడు 2 ఎంబడి పడతాయి. ఆ! అది. ఓకే. ఓకే. ఇప్పుడు మంచి పనులు చేశాము కదా అంటే జన్మరాహిత్యం రాదు. ఆ! కర్తృత్వంతో మంచి పనులు చేస్తున్నావు కాబట్టి అది కూడా బంధహేతువులవుతాయి. ఆ! ఓకే. కరెక్టే. అది బంధహేతువే. ఆ! పతంజలి మంచి, చెడు 2 వదిలేయాల. అది నాయన. ఆ! పతంజలి మహర్షి ఇదే విషయం చెబుతాడు. ఆ! యోగము సిద్ధించాలి అంటే పాపపుణ్య కర్మలు జీరో కావాలి. ఆ! జీరో కావాలి. జీరో కావాలంటే మూలం తెలియాలి. మూలం తెలియాలంటే ఆ! అనుభవం రావాలి.
అనుగ్రహం రావాల. ఆ అనుగ్రహంతోనే మూలం ప్రకాశిస్తుంది. ఆ! నీ కర్మల వల్ల చేష్టల వల్ల కాదు. ఆ! అట్లా ఉంటుంది. కాబట్టి అట్లా అట్లా ఎందువల్ల జరుగుతుందంటే, ఇక్కడ నా చుట్టూ 10 మందుంటే, 10 మందికి ఇది తప్పు, అది ఇది కాదని చెప్పి అందరికి కరెక్ట్ చెబుతా. వాళ్ళు కూడా నాది కరెక్టే అంటారు. కానీ ఒక్కోసారి నేనే తప్పు చేస్తున్నాను. అది ఎంతవరకు కరెక్టా అనిపిస్తది నీవు నాకు. తప్పు ఎందువల్ల చేసిన ఒప్పు అది చేసిన తప్పని నాకు తెలుసు. నాయనా విను. ఆ! నీవు తెచ్చుకున్న ప్రారంభ కర్మలోనే అది ఉంటుంది. ఆ! నీవు అది. కర్తృత్వం అనుకున్నప్పుడు అవి బంధిస్తాయి నిన్ను. ఆ! నీవు కర్తవ్య కాదు. న్యాయమైన ఇన్స్ట్రుమెంట్. ఆ! ఓ పనిముట్టుని నిన్నేది బంధించదు. ఆ! ఇప్పుడు ఒక ఆ, పట్కారు ఉంటుంది. ఇనం మొక్కలో పెట్టినా, నీళ్లలో పెట్టినా, నిప్పులో పెట్టినా దానికేమీ కాదు. దానికేమి కాదు. కాబట్టి ఇక్కడ కూడా ఆ! అహంకారం అనేది ఒక పనిముట్టు. ఆ! నీవు మూలం తెలిసినప్పుడు పనిముట్టు నిన్ను బాధించదు. ఆ! అది. అంటే ఆ పని ద్వారా చేసినా కూడా బాధించదు, మనకంటదు. బాధించదు. ఎందుకని? ఆ! కర్తృత్వం లేదు కాబట్టి దానికి. ఆ! నువ్వు కర్తవు అనుకుంటే ఆ! నీ అమ్మని ఎంబడబడతాయి. ఆ! కర్తవి నీవు కాదు. శరణాగతి అయినప్పుడు ఎన్ని ఆ! కర్మలు ఆచరించినా ఆ! ఒక్కటి నిన్ను బంధించదు. ఆ! ఎన్నైనా అది. అది. ఆ కర్తృత్వం లేకుండా పోవాలంటే ఇది నాకు సంబంధం లేదనే ఉద్దేశంతో మనం పనులు చేయాలా? కాదు. మూలం ఆ! దగ్గర చెయ్యాలి. మూలం నెరుగు చేయాలా? మూలం అంటే నువ్వు ఆత్మగా ఉంటూ చేస్తున్నావు. ఆ! ఇప్పుడు కూడా నువ్వు ఆత్మవే. కొత్తగా ఆ! ఏమీ రాదు. ఆ! నేను అంటే ఆత్మ. నువ్వు ఆ! ఎప్పుడైతే నేను నరసింహారెడ్డి అన్నావా ఆ! అనంతరం అయిపోయింది. ఆ! అంటే ఆత్మ నెరిగి ఆత్మ మార్గంలో చేసినప్పుడు ఏముండదు. ఏముంటది. అది. అట్లా కాకుండా నేనే చేస్తున్నాను, నరసింహారెడ్డి చేస్తున్నాడు, అంటే అది బంధిస్తుంది. అది బంధిస్తుంది. బంధించడమే కాదు జననాన్ని మరణానికి దారి తీస్తుంది. ఆ! అది. ఎందుకని ఆ! కర్తృత్వంతో చేస్తున్నావు కాబట్టి. అదొకటి. ఇంకోటేందంటే, ఈ మనిషిని ఈ భూమి మీద ఈ మంచి, చెడు ఈ రెండే నడుపుతున్నాయి. అంతేగా మరి. ఈ రెంటిని గాని మనం పట్టుకోగలిగితే, అసలింకా భూమి మీద మనం శరీరంతో ఉన్నా గూడా ఏ బాధలు బంధం ఉండదు. సకలం జరుగుతుంటాయి. ఇక్కడ ఆ! నీవు కాని దానితో ఉనికిని ఏర్పరచుకున్నావు. ఆ! అది. నీవు నీవుగా ఉంటే ఏ గొడవ లేదు. ఆ! నిజమే. ఎప్పుడైనా దేహం చెప్పిందా నేను నరసింహారెడ్డి అని లేదు నువ్వు చెప్తున్నావు. ఎప్పుడు చెప్పదది. అట్లాగే సంసారం చెప్పదు, జగత్తు చెప్పదు, దైవం చెప్పదు. ఆ! ఈ చెప్పేవాడు ఒక మాయావి. ఇదొక పిశాచం అన్నాడు మహర్షి. ఆ! పిశాచం. సో అది వేస్తుంది వేషాలన్నీ కూడా. ఆ! నువ్వు హ్మ్. మూలంలో ఉన్నప్పుడు నీకేమనిపించదు. అది. ఆ మూలంలో ఉన్నట్టు అడిగిన దానికే సమాధానం రావాల. అంతే. అది లేనప్పుడు సైలెంట్‌గా ఉండాల. అంతేగా మరి. ఇప్పుడు ఆ! తెర మీద అది. ఎన్నో బొమ్మలు పడతాయి. ఆ! పడుతుంటాయి. నిజమే. ఆ తెర ఏది అంటుకోదు కదా! నిప్పు అంటుకోదు, నీరు అంటుకోదు. మళ్ళీ తెర మీదన అన్నీ నిప్పు, నీరు అన్నీ జరుగుతుంటాయి. ఆ! ఇక్కడ కూడా అంతే. ఆ! ఆత్మ ఎదుటే జనన మరణాలు జరుగుతాయి. ఆ! అందరూ కనిపిస్తుంటారు, పుడుతుంటారు, పోతుంటారు. ఆ! ఆ! కానీ ఆత్మని ఏది బాధించదు, ఆ! అది. ఆత్మనేది బంధించదు, బాధించదు. అది. అది మనం ఈ రెంటిలోకొస్తేనే మనల్ని బంధించేది, ఏ పనైనా ఎందుకని చేసేది. నీ ఆలోచనే నీకు శత్రువు. ఆ! ఆలోచన శత్రువు నిజమే. నీ ఆలోచన లేకపోతే నువ్వు ఆత్మవే. ఆ! కొత్తగా ఆత్మే. ఏది రాదు నాయనా. అప్పుడు ఆత్మగా నిలబడి ఉన్నట్టే. అంతేగా మరి. అట్లా కోరిక కదిలిందంటే ఇక నేను బయటకొచ్చేసినట్టే శరీరంలోకి. బయటికొచ్చిన ఆత్మని విడిచి రావు. ఆత్మతోనే ఉంటావు. ఆ! ఒక ఆభరణం వచ్చింది బంగారంతోనే ఉంటుంది. ఆ! ఆభరణం ఉన్న బంగారమే, లేకపోయినా బంగారమే. అది పాయింట్. కాబట్టి ఆ! ఆ! ఆలోచనల వెంట వెళ్ళకుండా, అది. హ్మ్. ఎవరిని స్మరించకుండా ఆ! వర్తమానంలో నీవు నీవుగా నిలుచుకుంటే నీకు ఏ ఆ! జన్మ రాదింకా. ఆ! అది. జన్మకి కారణము ఆలోచన. ఆలోచన నిజమే. ఆలోచనకి కారణము కర్తృత్వము. కర్తృత్వం. కర్తృత్వం కారణం కర్తృత్వానికి కారణం వాసనలు, కోరికలు. వాసనలు. ఆ! అది. ఓకే. ఓకే. ఆ! కాబట్టి ఆ! వాసనలు ఉంటే ఉన్నాయి. ఎన్నో ఉంటాయి. పుట్టిన ప్రతివాడికి వాసనలుంటాయి. ఆ! కానీ మూలము ఆ! తెలిసినప్పుడు ఆ! ఆ వాసనలు బంధహేతువులు కావవి. ఆ! నిజమే. కావు. భోగహేతువులవుతాయి. భోగహేతువులవుతాయి. అంటే ఆ! అనుకుంటాడు మర్చిపోతాడు. అట్లా. ఆ! ఆ! కాబట్టి నిజమే. జ్ఞానులు, అజ్ఞానులంటే ఎవరు ఉండరు నాయన. ఆ! ఉండరు. ఉన్నది జ్ఞానమే ఉంటుంది. ఉన్నది జ్ఞానమే ఉంటుంది. అందులో మన అజ్ఞానం, జ్ఞానం 2 లేవు. తప్పేం లేదు. ఆ!
పైగా వ్యక్తిగతంగా ఆత్మ నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకోలేము, ఎప్పటికీ తెలుసుకోలేము. తెలుసుకోలేవు. కాబట్టి ఆ వ్యక్తిగతం, దేహము, జగత్తు, ఈశ్వరుడు ఉంటే ఉన్నారు, పోతే పోయినారు. నీకు ఆ, ఈ అనవసరం. మూడు ఈ మూడు ఉంటాయి. అజ్ఞానంలో ఈ 3 కనపడతాయి, 3 పోతాయి. మూడు పోతాయి. కాసేపు నువ్వు నిద్రపోతేనే ఎగిరిపోతున్నాయిగా ఏమి లేవు కదా అసలు అప్పుడు. కదా మరి. నిజం. కాబట్టి ఉమ్, ఈ మాయా నేను బయటకు వచ్చినప్పుడే మాయా ఉమ్, సుఖం, మాయా ఉమ్, బంధం, మాయా ఆ, పుట్టం, మాయా ఆ. మరణం కనబడుతుంది. ఈ మాయ అనేది కూడా సార్ బయటకు పెద్ద పులిలాగా వచ్చుద్ది బయటికి. అంతేగా మరి. దాని వచ్చి పని బయటికి వచ్చి బయట పడ్డదంటే ఏది ఎదుర్కొంటుందో ఇంకా మనకు తెలియదు. ఎందుకు పడుతుంది? కోరిక వల్ల, బాధ వల్ల. కోరిక, అది కోరిక వల్ల. కాబట్టి వాసన నిజమే. రాహిత్యమే ముక్త స్థితి అన్నాడు రమణ మహర్షి. వాసన రాహిత్యం చేయాల. కాబట్టి ఉంటే ఆ, దాని ఆ, జోలికి పోవద్దు. అది నీవు నీవుగా నిలిచినప్పుడు నిన్నేది బాధించదు. ఏది బాధించదు. నిజమే. కనుక ఉమ్, మౌనానికి మించిన సాధన లేదు. లేదు లేదు సార్. సాధన ఎందుకు చేయాలి? సాధన లేదని తెలుసుకోవడానికి. అది లేదని తెలుసుకోవడానికి. సాధన నిజమే. సాధించేది కాదు అది. సాధించేది కాదు అసలు. నీకు తెలుసునా తెలియకపోయినా నేనంటే ఆత్మే. అది అది ఎప్పుడు ఉన్నదే. ఎప్పుడు ఉన్నదే అనుకోవటం కాదు. ఆ ఉన్నది ఉన్నట్టుగా నిలిచి ఉంటే చాలు. అది నిలిచి ఉండాలి అక్కడ అనుకోకుండా. అనుకోవద్దు. అనుకున్నా ఆ అదే ఉంటుంది. నిజమే. అందుకనే అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. అది అనుగ్రహం చేతనే ఆ ఆలోచన ఆ విధంగా ప్రకాశించేది. నాచికే అనుగ్రహం లేనప్పుడు ఇంకా వ్యక్తితోనే ఉంటాం మనం. అంతేగా మరి. నిజమే సార్ అది. అనుగ్రహం అంటే ఆత్మే, అనుగ్రహం అంటే భగవంతుడే. జ్ఞానం అన్నా భగవంతుడనే. కఠోపనిషత్తులో యమధర్మరాజును నాచికేతుడు చెబుతాడు. చెప్తారు. నిజమే. అది కూడా యూట్యూబ్ లో ఉంది, చూడండి, పెట్టాను. ఓకే ఓకే. నాచికేతుడు అడుగుతాడు ఆత్మజ్ఞానం ఎలా వస్తుందని. ఆ, ఒక్క అనుగ్రహం చేతనే, కర్మల చేత రాదు పోమంటాడు. అది ఇప్పుడు అనుగ్రహం రావాలంటే మనకి ఏదైనా గురు స్పర్శ ఉండాలి కదా సార్. ఆ గురువే ఆత్మ, లోపల ఉన్నాడు గురువు. ఆ గురువుని మేలుకొల్పాల. ఆ గురువు నువ్వు వేలుకొల్పక్కర్లే. ఆ ఆయన ఎప్పుడూ మెలుకుతూనే ఉన్నాడు. ఆత్మగా ఆ ఉన్నాడు, లోపలే ఉన్నాడు, నేను ఆ నడిపిస్తున్నాడు. ఆ లేకపోతే నువ్వు ఫోన్ చేయవు. ఆ అది ఇప్పుడు మీరే ఉన్నారు, ఆ లోపలే ఉన్నారు. ఇప్పుడు ఫోన్ చేసిన ఆ, మరి నీకు అందులో అవసరం లేదు కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు ఏదో కొద్దిగా ఆ కోరిక కలిగింది చేసున్నా. కాబట్టి ఆ ఈ కోరిక కారణం ఎవరు? గురువే లోపల. అది ఆత్మే గురువు నాయన, నీకు భౌతిక గురువు అక్కర్లేదు. ఆ భౌతిక గురువు చెబుతాడు నేను ఈ లోపలే ఉన్నానని. అది అది వాళ్ళకి చెప్పుకోవడానికి. చెప్పుకోవడానికి కాదు, వాస్తవం కూడా ఆత్మే గురువు. ఆత్మే గురువు. మహర్షిని అడిగారు, నీ గురువు ఎవరని అడిగారు మహర్షిని. ఆ నా ఆత్మే నా గురువు అన్నాడు. నేను అదే అంటాను, ఆత్మే నా గురువు. నాకు ఆ విడిగా భౌతిక గురువులు లేరు. గురువులు లేరు. ఆత్మే ఇప్పుడు నా ఆత్మే నా గురువు అన్నప్పుడు ఆ స్థాయి అతను తెలుసుకోగలిగి ఉండాలిగా. అతన్ని ఉండడుగా తెలుసుకున్నప్పుడు. తెలుసుకుంటే అసలు ఉండగా అసలు ఇంకేమీ లేదు అక్కడ. ఏమీ లేదుగా. నిజమే నిజమే. జన్మ లేదు, మరణం లేదు. ఇప్పుడు నేను ఇంతవరకు మీకు ఫోన్ చేయలేదు 6 నెలల నుంచి, కానీ నాలో జ్ఞాన రూపంగా ఆత్మ రూపంలో ఉన్నారు. ఇప్పుడు నేను బయటకు వచ్చా కాబట్టి మీకు చేయాల్సి వచ్చింది. ఎందుకని? ఆత్మ జ్ఞానం వల్ల చేస్తున్నావు ఇది కూడా. అది ఆ వాసన వల్ల అది కూడా. వాసన కదా, ఆత్మ జ్ఞానం గురువు వల్ల చేస్తున్నావు. గురువు ఆ, చెప్తున్నాడు ఫోన్ చేయి అని. అది అది ఇప్పుడు లోపల ఉన్న గురువు నిన్ను చెప్తున్నాడు. నడిపిస్తున్నాడు. ఆ, నడిపించి తనలోకి తీసుకుంటాడు. పాయింట్ అది. ఇప్పుడు ఆ లోపల నడిపిస్తున్న గురువు ఉన్నాడు కదా, ఆ, నీకు ఫోన్ చేయకుండా నేనే అడుగుతున్నా కదా, నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం అని చెప్పి ఆయన అట్టే నడపచ్చుగా. ఆయన నడిపాడు కాబట్టి నేను ఫోన్ చేసావు. ఓ అది ఇప్పుడు నిజమే. డ్రైవర్ లేకుండా ఇంజన్ నడవదుగా. నడవదు. ఆ డ్రైవరే గురువు, ఆ డ్రైవరే ఆ, భగవంతుడు, ఆ అది డ్రైవరే జ్ఞానం. ఆ అది కాబట్టి ఇప్పుడు మనం ఆత్మస్థాయిలో ఉండి మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఆత్మని విడిచి మాట్లాడలేవు అసలు. అది ఏది మంచి అయినా చెడైనా. అసలు మంచి చెడన్న పదం లేదు ఎక్కడ. ఓహో. నీవు చూసే అబ్బా. దృష్టికోణంలో కనపడుతుంది. అనుకూలమైతే మంచి, ప్రతికూలమైతే చెడు అంటావు. నిజమే. నీ దృష్టికోణంలో ఉంటుంది నాయన అది. అంటే జ్ఞానులు అజ్ఞానులు ఎట్టయితే లేరో అంతే. మంచి దీంట్లో కూడా మంచి చెడు లేదు. లేదు, న్యాయం అన్యాయము లేదు, జనన మరణాలు లేవు. నా అనుభవం పాప పుణ్యాలు లేవు, ఏమీ లేవు. ఏమీ లేవు. ఆ నువ్వు ఎప్పుడైతే ఉందని అనుకుంటావో జన్మ ఖాయంగా వస్తుంది. ఖాయంగా వస్తుంది. నిజమే.
ఇప్పుడు పుణ్యకార్యాలు చేద్దాం అనుకున్నావు అనుకో, అది బంధిస్తాయి నిన్ను. అది బంధించుద్ది, ఇది బంధించుద్ది. అంతేగా మరి. ఆ, ఎవరైతే పాప పుణ్యములు ఎంచరో, ఆ, అన్యాయములు ఎంచరో, ఆ, మంచి చెడు చూడరో, ఆ, వాళ్ళు ఉపదర్శనం చేస్తారు. ఆ, అది భేదం ఉండకూడదు. భేదం ఉండకూడదు. క్షబీజ భేదము, ఆ, అభేదమైన స్థితి ఆత్మస్థితి నాయన. నిజమే నిజమే గురువు గారు. కనుక మౌనానికి ఇప్పుడు సాధన లేదు, ఊరికి లేదు లేదు, అలవాటు చేసుకో. నిజమే, అట్లే ఉంటున్నా గురువు గారు నేను. కర్మలు నీకు బంధించవు నిన్ను. అది కర్మలు అనుకుంటే బంధిస్తాయి. బంధిస్తాయి, నిజమే. అది ఆ, నాయన. ఆ, ఇంకేమైనా ఉండే అనుమానం అడుగు. ఇంకేం లేదు సార్, ఉంటే నేను చెప్పేవాడిని కానీ తప్పకుండా. ఈసారి మళ్ళీ ఏదైనా అయినప్పుడు నేను ఫోన్ చేస్తాను సార్. ఆందోళన పడవద్దు. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. అది ఏది కొత్తగా రాదు. అది కావాల్సింది ప్రశాంతత, అంతర్ముఖం, నిర్విచారం, మౌనం. అంతే అంతే. ఉండేదా? నిజమే సార్. ఓకే ఓకే, మంచిది. శుభం. శుభం. హలో, నమస్తే అరుణాచల. పాదాభివందనం గురువు గారికి. ఎవరు మాట్లాడేది? నేను సత్యనారాయణ అని అరుణాచలంలో ఉంటున్నానండి, గత 2 years నుంచి వెళ్ళి అరుణాచల. ఓకే ఓకే, చెప్పండి. గురువు గారు పొద్దున మీతో ఒకరు మాట్లాడారు కదా, మేము వారితో ఇక్కడ అరుణాచలంలో వారు కలిశారు, వారు మీ నెంబర్ ఇచ్చారు. వచ్చా కరీంనగర్ నుంచి వచ్చా ఆయన చారీ గారు. అయితే ఇప్పుడు నేను మీతో మాట్లాడొచ్చా అండి? తప్పకుండా మాట్లాడుతున్నా ఆయన. మీరు ఎప్పుడన్నా అరుణాచలం వస్తారా? నేను ఎక్కడికి రాను, ఎక్కడికి పోను. అరుణాచలం నాలోనే ఉంది. ఓకే 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 ఓకే. అరుణాచల నేను మామూలుగా నాకు 61 సంవత్సరం అండి ప్రస్తుతానికి. అంటే చాలా చిన్నపిల్లవాడి. అయితే నేను గత 2 సంవత్సరాల 3 నెలల 15 రోజుల నుంచి రోజు ప్రదక్షిణ చేస్తున్నా, అరుణాచలంలో ఉంటున్నాను. ఓకే. నాకు సత్య దర్శనం కావాలంటే నేను ఏం చేయాలో, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ప్రదక్షిణ కూడా చేయలేకపోతున్నానండి. మీరేమీ చెయ్యొద్దు, ప్రదక్షిణాలు వద్దు. ఎక్కడుంటారో ఏ ఊళ్ళో ఉన్నా మౌనంగా ఉండండి చాలు. ఓకే. ఎందుకంటే మనస్సుకి పని కల్పించడం వల్ల అహంకారం పెరుగుతుంది తప్ప ఆత్మ ప్రకాశించదు నాయన. ఓకే. కాబట్టి మహర్షి తిరిగాడని చెప్పి మీరు తిరగాల్సిన అవసరం లేదు. ఓకే. ఆయన గోచి పెట్టుకున్నాడని మీరు గోచి పెట్టుకోక్కర్లేదు. ఓకే. ఆయన అన్నీ కలుపుకుని తిన్నాడు ఆహారం, నువ్వు కలుపుకోక్కర్లేదు. ఓకే. ఎవరి కర్మానుసారంగా వాళ్ళు మాయలోకి వస్తారు నాయన. ఓకే. కాబట్టి నీవు ఎక్కడైనా ఉండు, అరుణాచలంలో ఉండు, ఆగ్రాలో ఉండు, లేక అమెరికాలో ఉండు, ఎక్కడున్నా నీవు ఆత్మవే. ఓకే. కాబట్టి ఆత్మ ప్రకాశానికి కావలసింది విచారము, మౌనము, వైరాగ్యము. వింటున్నావా? వింటున్నా. ఏ కోరికలు పెట్టుకోకుండా నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన కలిగి ఉంటూ నిశ్చలంగా నిలిచి ఉన్నప్పుడు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది నాయన. అరుణాచల. కాబట్టి స్మరించటం కూడా అహంకారానికి పని కల్పించటమే. అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరం చెప్పినప్పటికీ, ఓం నమ శివాయ యోగ పంచాక్షరం అన్నప్పటికీ, ఏ మాటలు చెప్పుకున్నా ఇవన్నీ మాయ మాటలే తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది ఉండదు నాయన. అరుణాచల. కాబట్టి స్మరించేవాడు ఉన్నాడేమో చూడు, వాడు లేడు. కాబట్టి స్మరించటం మానేసేయి. స్మరించవద్దు, విస్మరించు. విస్మరించటం వల్ల మూలము ప్రకాశించే అవకాశం ఉంది. ఓకే. అహంకారపు వేళ్ళు లోపలికి పోతాయి నాయన. ఓకే. ఈ త్రిపుటి ఉన్న చూశావు, స్మరించేటప్పుడు మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ఇది నష్టమైపోవాలి నాయన. అంటే నీవు దేనిని దర్శించకూడదు, స్మరించకూడదు. గతాన్ని విస్మరించు, భవిష్యత్తును ఊహించొద్దు. నిశ్చలంగా ఉండు.
నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకరులు కూడా. ఓకే. కనుకనైనా ఏ ప్రదేశంలో ఏదో ఉందని పరిగెత్తవద్దు. ఆయన కర్మానుసారంగా తిరువన్నామలై వచ్చాడు అరుణాచల క్షేత్రానికి. ఓకే. నువ్వు ఆయనతో పాటు వెళ్తే నీకు ప్రయోజనం ఉండదు నాయన. ఓకే. నీ కర్మానుసారంగా కర్మలు ఆచరించు, ఫలితాన్ని ఆశించవద్దు. ఫస్ట్ పాయింట్. ఓకే. ముఖ్యంగా విచారము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు, ప్రదక్షిణము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు. అసలు నువ్వు దేహమే కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఏది కాదు, ఊరక ఉండు అనేది మహర్షి యొక్క సూచన. ఓకే. అంటే ఊరక ఉంటే ప్రకాశిస్తుందా అని అడగచ్చు నువ్వు. కనీసం బాహ్య చింతన ఉండదు. అయ్యో నేను తిరిగానే, ప్రయోజనం లేదే, అయ్యో ఈ పని చేశానే, నాకు ఏమీ రాలేదే అనుకుంటున్నావు. అహంకారాన్ని పట్టుకుని వేలాడుతున్నావు నాయన. వద్దు. ఓకే. కర్మల వల్ల నీకు ఆత్మ ప్రకాశించదు. ఓకే. ఒక్క శరణాగతితో, ఒక్క మౌనముతో, ఒక్క నిశ్చలత్వంతో, ఒక్క నిశ్శబ్దంతో అనుగ్రహం ప్రకాశిస్తుంది. ఇప్పుడు కూడా అదేను, ప్రదేశాల వెంబడి వెళ్ళవద్దు, ఓకే. ఎవరిని ఆశ్రయించవద్దు, ఓకే. ఏ పవిత్ర గ్రంథాలు కూడా మాటి మాటికి వల్లిస్తూ ఉండవద్దు. ఓకే. ఎవరెన్ని చెప్పినా నాయన అవన్నీ కూడా సైన్ బోర్డ్స్. సైన్ బోర్డ్స్ అంటే ఇండికేటర్స్. ఓకే. ఆ ఇండికేటర్ పట్టుకుని నువ్వు అక్కడే ఉండిపోతున్నావు, అది ప్రమాదము. కనుక చింతా విహీనం, సంకల్పం రాకుండా చూడు. ముందు సంకల్పం ఉంటాయి, దాని వెంట పరిగెత్తద్దు. ఇంత తిరిగాను, అంత తిరిగాను, మనస్సు నిశ్చలంగా లేదు అంటే ఎందుకుంటుంది? ఎందుకని? నువ్వు మనస్సుకి పని కల్పిస్తున్నావు నాయన. ఓకే. మనస్సుకి పని కల్పించవద్దు. అహంకారాన్ని తుంచాలే గాని పెంచకూడదు. ఇది నా అనుభవం. ఓకే. త్రికరణ శుద్ధిగా నిశ్చలమైన మనస్సుతో ఇచ్ఛారహితంగా క్షణకాలం చాలు, అది చూసుకుంటుంది. అరుణాచల. ఏమైనా వింటున్నావా? వింటున్నా. కనుక నీవు ఎక్కడ ఉండవలసిన పని లేదు. ఓకే. అక్కడేదో ఉంటే కాశీలో మరణిస్తే ముక్తిని, అరుణాచలం స్మరిస్తే ఇదని అని అనుకోవటం కూడా మానసికము. పుట్టలేదని గ్రహించు, అది మెయిన్ పాయింట్. అరుణాచల. నేనుకి పుట్టలేదు నాయన, నేను పుట్టలేదు. అసలు సర్పరచ్చు భయభ్రాంచలో పాముకి పుట్టుకేస్తే ఇక్కడ జీవుడు అంతే నాయన. ఇది నా అనుభవం. అరుణాచల. నాకెవరో రమణ మహర్షి కూడా తెలియదు నాయన. ఎప్పుడో ట్రైన్కి 1960s వెళ్ళా అటు పక్కకి. మెడ్రాస్ వచ్చినప్పుడు అక్కడి నుంచి అందరినీ తీసుకుని తిరువన్నమలై వచ్చాం. ఒక అనాథ చూశాను, నేనెవరన్నది సన్న ప్రింట్ తెలుగులోది. ఆయన నా అనుభవం చెబుతున్నాడు మహర్షులు వారు. ఎస్, హీ నోస్ ది ట్రూత్ అన్న అంతవరకే. సత్యం అనుభవానికి రావటం జీవుడి చేతుల్లో ఉండదు నాయన. చేతనే అది ప్రకాశిస్తుంది. నాచికేతుడికి యమధర్మరాజు చెప్పింది కఠోపనిషత్తులో కూడా ఇదే విషయం చెప్పాడు. అవును. అదే విధంగా యోగ వాసిష్ఠంలో రాముల వారికి కూడా అనుగ్రహం చేస్తున్నామన్నట్టు. కాబట్టి అనుగ్రహం అంటే ఆత్మీయ, అనుగ్రహం అంటే దైవము, అనుగ్రహం అంటే జ్ఞానం. అదే నీ ఆత్మ, అదే గురువు, అదే సర్వము. సర్వ సృష్టిని నడిపించేది అనుగ్రహమే నాయన. అదే దైవం, అదే ప్రేమ, అదే వాత్సల్యం. ఇది నా అనుభవం. అంతకంటే నేను ఎన్ని మాటలతో చెప్తున్నా కానీ నీకు అది ప్రకాశించినంత వరకు ఇదంతా మాయగానే కనపడుతుంది. ఓకే. ప్రదేశాలలో ఆత్మజ్ఞానము ఉండదు, ఎవరు నీకు అందించరు. భగవంతుడు ఒక ఆలోచన ఆయన, ఆలోచన లేని మనస్సు అనుగ్రహం చేత ఆత్మగా అది నీ స్వరూపంగా చెబుతుంది. అహమహమితి స్మృతి అన్నారు మహర్షి. అది అక్షర సత్యం.
ఎన్నైనా అరుణాచల్ వింటున్నా మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కదా నీకని నేను ఏమనట్లేదు. ఇప్పుడు వినపడుతుందా బాగానే? బాగా వినబడుతుంది. కాబట్టి ఏ ప్రదేశాలని అంటిపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే. ఏ వ్యక్తిని అంటిపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే. ఏ పుస్తకాలను మాటి మాటికి స్మరించాల్సిన పని లేదు. ఓకే. సంకల్పరహితంగా తీవ్ర వైరాగ్యముతో కర్మలు ఆచరిస్తూ కర్మ ఫలితాల వెంట వెళ్లకుండా నిలిచి ఉండు చాలు, ఎక్కడున్నా సరే. అరుణాచల ప్రదేశాలలో ఏదీ లేదు లేదు లేదు. అరుణాచల ఇది పుణ్యక్షేత్రం అని అనుకుంటున్నావు, మానసికం అది. అటువంటి క్షేత్రాలు ఎక్కడా లేవు, సృష్టి లేదు నా అనుభవంలో. మనకు స్వతంత్రం రాకముందు దైవాన్ని చూడటానికి నేను కూర్చున్నాను. ఒక ఉప్పెనలాగా వచ్చి పడిపోయింది ఆ దైవము, ఆత్మగా. అది దాని ఇష్టము. కర్మల వల్ల గాని, చర్యల వల్ల గాని, సాధన వల్ల గాని, యోగం వల్ల గాని అది ప్రకాశించదు నాయన. నియంత్రించడానికి పనికొస్తాయి కొంతవరకు. వింటున్నాను. ఇంకేమైనా మీకైతే మీకు శతకోటి పాదాభివందనం, అనంత కోటి పాదాభివందనం గురువు గారు. పాదము నీ హృదయంలో ఉంది నాయన, బయట ఎక్కడా లేవు పాదాలు. బయట చూసేదంతా కూడా స్వప్న తుల్యము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు అసత్యములే. ఉన్నది నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యము. కాబట్టి ఉన్నదే గురువు, ఉన్నదే జ్ఞానము, ఉన్నదే సత్యము. లేనిది సృష్టి, లేనిది ద్వైతము, లేనిది జన్మ మరణాలు, లేనిది అవస్థలు, లేని జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు లేవు నాయన. అదే అన్నారు మహర్షి, భావశూన్య సద్భావ సుస్థితి అన్నారు. ఎన్నైనా వింటున్నాను. కాబట్టి నువ్వు శాశ్వతంగా అరుణాచలంలోనే ఉంటావా? ఏమో అనుకుంటున్నాను, ఇక ఏమైతుందో ఏమో చెప్పలేము. అరుణాచల గురువు గారు, నువ్వు కర్మల వెంట వెళ్ళవద్దు, ప్రదేశాలలో లేదు. లోపలే ఉన్నదానికి బయట వెతుకుతానంటావేమిటి? నీవే అదై ఉన్నావు. ఇది నా అనుభవం. అరుణాచల మీతోటి మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉందండి. ఆనందం అనేది నీ స్వరూపం కాబట్టి కొత్తగా ఏదీ రాదు. ఇది కూడా అలాగేతోనే జరుగుతుంది. అనుకరణతోనే నువ్వు మాట్లాడగలుగుతావు. లేకపోతే ఈశ్వరాకి లేనిది మనం మాట్లాడలేము, కలవలేము. అంతా సర్వేశ్వరుడు చూసుకుంటాడు. జ్ఞానస్వరూపం. చెప్పండి అరుణాచల, చెప్పండి. నేను ఈ స్పిరిచువల్ గ్రూప్ లో యాడ్ చేయమంటావా? చేయండి. చేస్తాను. నీకు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. నువ్వు కూడా ఎక్కడి నుంచి అయినా సరే. జూమ్ మీటింగ్ ఉంటుంది 5:30 to 6. నువ్వు అడగవచ్చు, రావచ్చు. నీకు సంసారంతో ఉన్నావా? అంటే నాకు పెళ్లి అయిపోయింది, భార్య ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల పెళ్లి అయిపోయింది. అదే ఇప్పుడు నాకు 61 అండి. 61 సంవత్సరం నాకు. 61 అంటే చిన్న పిల్లవాడివి. అరుణాచల అనుకోబాకు, దేహం పెరుగుతూ ఉంటుంది. ఓకే అండి. I have crossed 85. It is not the matter. అరుణాచల criteria. There is no age for you. అరుణాచల You are ageless, birthless, deathless. అది మాకు అట్లా తెలియట్లేదు కదండి, అందుకే రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం పిచ్చోళ్ళలాగా. ఎప్పుడు తెలుస్తుంది? బలంగా ఉంటే తెలుస్తుంది, పరిగెత్తితే తెలియదు. కర్మల తెలియదు. మనస్సుకి పని కల్పించవద్దు. నువ్వు ఎంత నిశ్చలంగా ఉంటే అంత ఫాస్ట్ గా అనుగ్రహం వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి. కారణ సంబంధాలు లేవు నాయనా.
నేను ఇది చేశాను కాబట్టి నాకు అది వస్తుందంటే నిన్ను అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు. నిన్ను ఓకే ఓకే మట్టి, నీతో పడుకు నీ సంసారము జగత్తుని ఎగరగొట్టి మాట్లాడుతుంది ఇది. ఇది నా అనుభవం. నా అనుభవం అంటే ఆత్మ అనుభవం. ఆత్మానుభవం. ఆత్మకే ఉంటుంది, జీవుడికి కాదు. నేను ఇంతకుముందు హైదరాబాద్ లో ఉన్నాను కానీ నాకు తెలియదండి మరి మీరు అక్కడ ఉన్నట్టుగా. అసలు మేము మిమ్మల్ని దర్శించుకోలేకపోయాము, మా భాగ్యం లేదు మాకు. ఎందుకంటే అనుకోవాలి, వీడియో కాల్కి వస్తే నేను చూస్తాగా, రండి తర్వాత. అరుణాచల అరుణాచల అరుణాచల. భౌతికంగా చూడటానికి ఏముంది, 4 కాళ్ళు చేతులు నెత్తి తుట్టు తప్ప. అరుణాచల అరుణాచల అరుణాచల. మీరు అసలు ఎక్కడ ఉంటారు? ఆ ఊళ్ళో నేను అరుణాచలంలో ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉంటాను. అంటే శాశ్వత అక్కడే ఇక శాశ్వతంగానే ఉండాలనుకొని వచ్చాను. జీవితంలో 2 సంఘటన, చెడు సంఘటన జరిగింది. ఇక నాకు మంచిగా అనిపించకుండా నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉంటున్నాను నేను. సరే, అయితే మీరు ఎక్కడైనా ఉండండి, కర్మానుసారంగా ఇబ్బంది ఏం లేదు. ఓకే ఆశించవద్దు. ఓకే అండి. పవిత్రమని, ఉన్న ప్లేస్ మంచిది కాదని, కష్టాలు అక్కడ ఉన్నాయని ఇక్కడ లేవని అనుకోవద్దు. ఓకే అండి. ఎక్కడ ఉన్నా సరే నువ్వు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంలో ఉన్నది ప్రకాశిస్తుంది. ఓకే అండి. కాబట్టి నాయన ఇంకేమైనా ఉంటే అడుగు, లేకపోతే తర్వాత మాట్లాడు, మెసేజ్ పెట్టు. నేను నిన్ను సరే అండి. మీకైతే పాదాభివందనం అరుణాచల, పాదాభివందనం, పాదాభివందనం. మౌనమే శరణ్యం నాయన. సంతోషం. అరుణాచల అరుణాచల అరుణాచల. గురుగారు నమస్కారం. చెప్పు నాయన. నేను విద్యాసాగర్ గురుగారు. కనపడుతున్నావు. ఓకే ఓకే గురుగారు. చెప్పు. ఈ మధ్య కొన్ని టూర్లు చేయడం వల్ల క్లాసెస్ ఈవినింగ్ వీలుగా అవట్లేదు గురుగారు. పర్వాలేదు నాయన, యూట్యూబ్ లో చూడండి. మళ్ళీ మామూలు అప్పుడు చూస్తున్నాను. అయితే గురుగారు ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో ఒకటి, ఈ అరుణాచల అనేది ఒక 3 కోట్ల రేట్లు ఎక్కువ నమశివాయ కంటే అని, అది రమణ మహర్షి గారు అట్లా చెప్తుంటారంటారా గురుగారు? నాకు ఎందుకో చెప్పకపోయినా ఆయన భావన వ్యక్తమైంది అక్కడ. ఇది జ్ఞాన పంచాక్షర అని, యోగ పంచాక్షర అని చెప్పుకొచ్చాడు. అవును అవును. అసలు నీవు ఏది అట్టర్ చేసినా అది అహంకారమే. వ్యక్తిత్వంలోనే కదా నీవన్నీ మాట్లాడేది. అవును, గొప్ప తేడా, గొప్ప తక్కువ అనేది. కాబట్టి అరుణాచలన్నంత మాత్రాన జ్ఞానం వస్తుందని, రామ అంటే రాదని, ఇంకేదో ఓం నమ శివ అంటే రాదని అవేం ఉండదు అన్న. అదే గురు. ఇది ఒక భావన. అందులో ఈ శక్తిలో ఈ తేడాలు అనేది రమణ మహర్షి చెప్పుంటారు. అట్లాంటిది అమ్మా చెప్పినప్పటికీ కూడా అది మానసికం. ఆయన అనుకున్నాడు. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు నా ఆత్మ అనుకున్నాడు. అందరు అనుకోమని చూద్దాం. అనుకున్నాడు అంతవరకు ఒక భావన. సో భావ శూన్య స్థితికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఎక్కడ, జీవుడు ఎక్కడ, అరుణాచలుడు ఎక్కడ, ఓం నమ శివాయ ఎక్కడ? ఏది లేదు. కాబట్టి ఆయన చెప్పాడు కదా అని చెప్పి అరుణాచల్ అంటే నీకు ఒరిగేది ఏమీ లేదు అసలు. అదే గురుగారు, నాకు అలాంటి ఇదే వచ్చి సరే మిమ్మల్ని అడుగుతాం, ఎందుకంటే ఇందులో పెట్టారు కదా అని. ఏ మంత్రమైనా, ఏ పేరైనా అన్య చింతన రాకుండా చూస్తుంది. టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అదర్ థాట్స్ అరుణాచల్ అంతవరకే. అది పట్టుకుంటే అది నష్టమైపోవాలి. అవును, ఏది పట్టుకుంటే అది నష్టమైపోవాలి. త్రిపుటి నష్టంగా అందే నీకు సత్యం ఎలా ప్రకాశిస్తుంది? కాబట్టి దేనిని పట్టుకోపోవటమే సాధన, ఊరక ఉండుటే సాధన. ఇందాక ఊరక ఉండుటే అనేది చాలా సులువైన పద్ధతి, కానీ ఓ పట్టాన మనకు అది అదే సాధ్యం కాదు కదా. ఎందుకని సత్యం అనుకుంటున్నావు? నీతో కలిపి నీవు చూస్తున్న జగత్తు, సంసారము, బాధ్యతలు, బరువులు, కర్మలు, ప్రదేశాలు సత్యం అనుకుంటున్నావు. ఇది స్వప్న తుల్యమని నీవెప్పుడైతే భావిస్తావు వాడి జోలికి పోవు. ఇప్పుడు ఎండమావుల్లో నీళ్లు కనపడుతున్నా వెళ్తావు, మనం వెళ్ళం కదా తాగడానికి.
అట్లా ఉంటుంది నాయన. ఉమ్, అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నావు కాబట్టి ఇటువంటి స్థితి ఏర్పడింది. ఉమ్. అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మీ వాక్కుల్లో నాకు అది అవును, ఇది భ్రమ, ఇది ఆ, మిథ్య అనే విషయం నేను నమ్ముతున్నాను ప్రగాఢంగా, కానీ ఉండలేకపోతున్నాను అందులో. ఎందుకని ఉమ్, యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఎ స్లిప్పరీ గ్రౌండ్. ఉమ్, ఇప్పుడు పాచి పట్టిన నేల మీద నుంచోమంటే నుంచోగలవా? జారిపోతాం. అవును. సో ఈ బంధం అనే పాచి పట్టుకుని ఉంది ఈ అహంకారానికి. ఉమ్, బాధ్యత అనే పాచి పట్టుకుంది. ఉమ్, ఇది అసత్యమైన సత్యం అన్న పాచి పట్టుకుని ఉంది. అందుకని నిలవలేకపోతున్నాం. నిలవలేకపోతున్నా. అదే అదే. అది కారణం, ఉమ్, ఎందుకంటే ఏం లేదు. ఉమ్. అదే నిరంతరము ఆ, ఇప్పుడు మీ ద్వారా వినే వాక్కులైనా కూడా అందులో చదివిన ప్రతి పద్ధతికి కానీ ఆ క్షణం ఆ నిమిషం తప్పకుండా ఏమాత్రం ఎమరుపాటు ఇది కూడా లేకుండా అందులో ఉండగలుగుతున్నాము. అది సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. కానీ అనుభవంలోకి ఎందుకని ఇందా చెప్పాను, స్లిప్పరీగా ఉంటుంది నేల. ఉమ్, నీ బేస్ గ్రౌండ్ దేహాత్మబుద్ధి స్లిప్పరీ, బాగుంటుంది. అందుకని జారిపోతూ ఉంటుంది. మరి ఇంతకంటే నేను ఏం చేయగలను గురుగారు? అది నేను ఏమి ఏం చెయ్యొద్దు, మౌనంగా ఉంటుంది. అదే. నాన్న ఏమి చెయ్యొద్దు అసలు. ఉమ్, ఏమి చేసినా అది ప్రమాదమే. ఉమ్, ఎందుకని అహంకారపు ఛాయలు ఇంకా లోపలికి పోతాయి. ఉమ్, ఊరక ప్రబల. ఒకటే శ్రేయస్కరం. ఉమ్, ఇప్పుడు ఒక సినిమా చూస్తూ ఉన్నావు, దాంట్లో రియాక్షన్ ఎందుకు? చూస్తా వదిలిపెట్టేస్తావు. ఉమ్, జీవితం కూడా అటువంటిదే, ఓ మాయాజనితము. ఉమ్, ఎందరో వస్తుంటారు జీవితంలో, ఎందరో పోతూ ఉంటారు. ఉమ్, పోయిన వాడితో పాటు నువ్వు పోవు, ఉన్నవాడితో పాటు నువ్వు ఉండవు. ఉమ్, అవును. కాసేపు నిద్రపోతే నీ గతి ఏమిటి? ఏమీ లేదు. ఏమీ లేదు. మళ్ళీ లేచిన తర్వాత ఓహో ఆ, నానా విధులను. కాబట్టి జాగ్రత్త అవస్థలో నిద్రించు, దేనిని పట్టుకోవద్దు. నీతో కానీ జాగ్రత్త అవస్థలో నేను నిద్రిస్తే వ్యవహారాలు సాగుతూ ఉంటాయి అంటారా గురుగారు? సరిగ్గా ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తున్నావా? అనుకుంటున్నాను మరి. నువ్వు చేయలే. గాలి నువ్వు పీలుస్తున్నావా? ఇట్ ఈస్ ది గాడ్ హూ ఇస్ టేకింగ్ బ్రీత్ అన్నాడు. ఉమ్, గుండె కొట్టుకోవటం అయినా, డైజెషన్ అయినా, ఉమ్, ఈ సృష్టిలో నీకు ఆహారం పెట్టేది ఎవరు పెడుతున్నారు? ఆ సృష్టికర్తే కదా. అయ్యప్ప, ఆ, నువ్వేం చేయటం లేదు. ఆ, కోరికలతో పరిగెడుతున్నావే తప్ప ఉమ్, నువ్వేమీ చెయ్యలేవు నాయన. ఉమ్, ఇదంతా ఒక స్వప్న తుల్యం లాంటిది. ఆ, దీని గురించి ఆందోళన పడద్దు. నేను ఉమ్, చేస్తేనే అవుతుంది అనుకోబాకు, ఉమ్, పొరపాటు. ఉమ్, నేను ఉన్నా లేకపోయినా మాయ సాగిపోతూనే ఉంటుంది. ఉమ్. ఇప్పుడు నిద్రపోతున్నావు, ప్రపంచం ఆగిపోయిందే తెలియదుగా. అసలు నాతో సంబంధమే లేదు ప్రపంచానికి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఉమ్, దేహము నీ సంసారంతో కూడా సంబంధం లేదు నిద్రపోతే. ఉమ్, ఉమ్, అది ఏ రీతిలో ఉండాలనేది ఆ రీతిలో ఉండి సాగిపోతూ ఉంటుంది. ఉమ్, అదే కృష్ణ పరమాత్మ చెప్పింది, ఉమ్, నన్ను శరణు వచ్చిన వాడికి మాయ ఏమి చెయ్యదు అన్నాడు. ఉమ్, అంటే ఆత్మగా ఉంటే ఉమ్, నిన్ను మాయ బంధించదు అని అర్థం. ఉమ్, మాయ అంటే అహంకారం, అహంకారం అంటే ద్వైతం, ద్వైతం అంటే జనన మరణాలు, బంధాలు, మోక్షాలు ఇవేవి బంధించవు అని చెప్పడం. ఉమ్. ఏనాయనా? అవును. కాబట్టి చెయ్యటానికంటూ ఏదీ లేదు, మానటానికంటూ ఏదీ లేదు. ఉమ్, ఏ పని మీద వచ్చిందో అది సాగిపోతూనే ఉంటుంది, ఇష్టం ఉన్నా లేకున్నా పోతుంది. ఉమ్, అదే చెప్పారుగా, అవును. ఏది జరగవలసి ఉందో జరుగుతుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది నువ్వు ఆపలేవు. ఉమ్. ఊరక ఉండుటే శ్రేయస్కరం. అంటే గురుగారు ఈ నా ప్రయాణము ఆ ఎప్పటి నుంచో ఆ దిశగా సాగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చాను, మీ దాకా వచ్చాను అనుకోండి. ఆ, అది అలా వస్తుంది. కానీ ఎందుకు ఇంత విని కూడా, అంటే నాలో వృద్ధి ఉందా లేదంటే మార్పు జరుగుతుందా అనేది ఒక గమ్మత్తుగా అనిపిస్తుంది. అసలు మార్పుని నువ్వు గుర్తించకుండా చేస్తుంది. ఆ, ఇప్పుడు సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి.
ఉమ్, నీలో అనుమానం రేకెత్తిస్తుంది, అనుమానం నివృత్తి చేస్తుంది, ఉమ్, శరణాగతి భావన తెస్తుంది, వైరాగ్యం తెస్తుంది. ఒకటి కాదు, ఉమ్, ఉమ్. సర్వాన్ని నడిపిస్తూ నీలో మార్పు తెస్తూ అది ప్రకాశిస్తుంది. అట్లా అవును. కాబట్టి నీ నిస్సహాయతను గుర్తించి శరణాగతి పొందటమే అంతవరకు. ఉమ్, నేనేమీ చెయ్యలేను. ఉమ్. అదే అదే. అదే కృష్ణ పరమాత్మ చెప్పాడుగా, నన్ను శరణ అవును. చూస్తే మా ఏమి చేయదని. ఉమ్, నన్ను అంటే కృష్ణ అని కాదు, ఆత్మని. అవును అవును అవును. నీవుగా నిలుచుకుంటూ అంటే ఉన్నావు ఆల్రెడీ. కానీ ఒకటి మాత్రం అనుభవానికి వచ్చింది గురుగారు. ఆ చెప్పు. సమయానుకూలంగా ఈ మార్పులో సబ్జెక్ట్ అనేది మాత్రం చేంజ్ అవుతూ వస్తున్నది నాకు. అంటే ఆ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ లాగా సబ్జెక్ట్ దొరుకుతుంది ఇట్లా మీలాంటి వాళ్ళ ద్వారా. నాయనా, ఆ చిన్న స్థాయి నుంచి అదైతే స్పష్టంగా గ్రహిస్తున్నా గురుగారు. అంటే ఆ సందేహం లోపల ఉన్నదానికి ఇక్కడ గురు రూపంగా సబ్జెక్ట్ దొరుకుతుంది దానికి తగ్గట్టుగా. ఏంటంటే ఆ మార్పు కోసం అవన్నీ ఏర్పడతాయి. ఆ, ఇప్పుడు ఒక విత్తనం వేసావు, ఉమ్, విత్తనం అట్లా ఉండదు, మెల్లిమెల్లిగా అంకురించి ఉమ్, చెక్కై వృక్షమై ఉమ్, ఫలమై అట్లా ఉంటుందిగా. ఉమ్, ఈ మాయ కూడా అలాగే ఉంటుంది, మాయ మారుతూ ఉంటుంది. ఉమ్, అది మారినా మారకపోయినా నీ సైతత్వం మారదు, ఉమ్, ఒక రకంగా ఉంటుంది. ఆ, తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెరకి ఏమి కాదు, ఇక్కడ కూడా అంతే. ఉమ్, ఆ, అహంకారంతో సత్యము తెలుసుకోలేదు ఫస్ట్ పాయింట్. ఉమ్. ఈ అహంకారాన్ని తుంచేస్తుంది అది. కానీ ప్రయత్నం అనేది ఒకటి అహంకారంతో కూడినది కదా గురుగారు. అదే ఊరికే ఉంటాం, ప్రయత్నం అయితే ప్రయత్నమే, మౌనం ఉమ్, ప్రయత్నం అంటే ప్రయత్నమే. అట్లా కాదా? ఇప్పుడు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అనడానికి అసలు లేదంటారా? లేదుగా, నేనేను వాళ్ళు లేడుగా. ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు గురువు గారు సాయంత్రం మన సత్సంగం ఉంది, అవును, దాంట్లో నేను పాల్గొంటున్నాను అనే నాది ఏమీ లేదంత అందులో. పాల్గొనేది నీ మానసికమైన ధోరణి. నీ ఉమ్, కర్మగా ఉంటే వస్తావు, లేకపోతే లేవు. అంత స్పష్టంగా ఉందన్నమాట అది. గ్యారంటీ. ఉమ్, ఉమ్. సత్సంగాలేమి సత్యమేమి కాదు, అది కూడా మాయే. అదే 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 అదే. గురు బోధన కూడా మాయే. ఉమ్, ఒక మాయ తొలగటానికి ఇంకో మాయ వచ్చి పడుతుంది అంతవరకు. అదే అదే అదే. చెప్పారుగా, ఉమ్, ఆకలేస్తుంది స్వప్నంలో, మరి ఉమ్, భోజనం తింటే తృప్తి చెందారు లేదా. ఉమ్. ఇది అటువంటి అవును. సంగములు కూడా ఉమ్, మాయాజనితములు, ఉమ్. సత్యము కాదు. అవును. రైట్. థ్యాంక్ చాలా సంతోషం. యూ. థ్యాంక్ యూ గురుగారు. ఉండేదే. ఓకే గురుగారు. శుభం థ్యాంక్ శుభం యూ. శుభం. థ్యాంక్ యూ. అమ్మా రావలక్ష్మి, నీవు డెత్తుని గురించి అడుగుతున్నావు. దేని డెత్తు? దేహం ఎన్నడైనా అది పుట్టినట్టు చెప్పిందే నీకు? అది పోయేటప్పుడు నీకు చెప్పటానికి? అది పుట్టినట్టు నీకు తెలియదు, అది పోతున్నప్పుడు కూడా నీకు తెలియదు. ఇంతకీ దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. అనుకునేవాడు అసలు ఉన్నాడేమో చూడు అనేది దీనికి పరిష్కారం. దేహం నాదంటున్నావుగా, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావుగా, దేహం పోతేనే పోతానంటున్నావుగా. నీలాగే ఇతరులను కూడా చూచి వారు దేహం లేకపోతే వారు చనిపోయారను, వారు పరలోకానికి వెళ్ళారను అనుకుంటున్నావుగా. నిజానికి ఆదిశంకరుడు ఈ విషయమే చెబుతూ, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, మోక్షము కూడా ఒక ఆలోచనే, బంధము ఆలోచనే. ఈ ఆలోచనలు ఎవరికో చూడబోతే అట్టివాడెవడు లేడు. అహంకారమే జనించలేదు, అసలు వ్యక్తిత్వము లేదు. అయినా వ్యక్తిత్వం ఉన్నట్టుగా కనపడుతుంది. వాసనల వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల
ఒకటి కాదు. ఇది ఈ దేహం అనేది ఒక ఉపాధి. అహంకారానికి దేహం కనుక లేకపోతే అది కర్మలు ఆచరించలేదు, సుఖ దుఃఖాలు అనుభవించలేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం అది ఊహాజనితమే సుమ. ప్రతి ఒక్కడు పిడికడు ప్రారంభంతో ఈ మాయలోకి వస్తూ ఉంటారు. అందులో పుట్టుక మరణం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. ఏ క్షణాలు ఎప్పుడు ఏది జరగవలసి ఉందో, ఏ సుఖ దుఃఖాలు అనుభవించి ఉందో, ఏ బంధం ఉండాలో, ఏ బంధం పోవాలో, ఇవన్నీ మెటిక్యులస్గా అవి అందులో జరిగిపోతూ ఉంటాయమ్మా. దాన్ని ఎవరు ఆపలేరు. ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేగా, అసలు లేదుగా. సరే, కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఏమన్నాడో తెలుసా? పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. పుట్టింది ఏది అది నీకు చెప్పిందా? దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, దైవం కావచ్చు. నీవంటున్నావు ఇదిగో ఈ దేహం పుట్టుక, నా పుట్టుక అని. దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. నాది నాది అనేవాడు ఉన్నాడేమో చూడు, అది విచారం చెయ్యి. అట్టివాడెవడు లేడని తేలిపోతుందమ్మా. తర్వాత ఇంకోటి ఏమడుగుతున్నావు? వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్? ఎవరికి? దేహానికి ఏం జరుగుతుందనే? దేహం నాది అనేవాడు ఏమవుతాడనే? డెత్ అంటే ఎవరికి? దేహం పుడుతుంది, దేహం పోతున్నది కదా. దేహము జడమైనది, దానికి పుట్టుక తెలియదు, మరణము తెలియదు. నీకు తెలియకుండానే దేహం అదృశ్యమైపోతుందన్నారుగా మహర్షుల వారు కూడా. తర్వాత రీబర్త్ అంటున్నావు. నశించిన దేహం మళ్ళీ పుట్టదమ్మా. ఒకసారి తీసుకెళ్ళి తగలేసావు లేదా పూడ్చిపెట్టావు, అది మళ్ళీ రాదు. అంటే దేహం రాలిపోతే తిరిగి మళ్ళీ ఆ దేహాన్ని నీకు రాదు. ఒక 24 గంటల్లోనే 3 దేహాలు మార్చుకుంటూ పోతున్నావుగా. స్థూల సూక్ష్మ కారణ దేహాలు, అవే జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఇస్ ఇట్ నాట్? నీ ప్రశ్నలో మరణించాక ఏమవుతుందని అంటున్నావు అంటే జీవాత్మ భావనతో అడుగుతున్నావు. నాది దేహం అన్నవాడు ఏమవుతాడు అంటున్నావు. వాడు ఏమీ కాడమ్మా. వాడికి మరణము లేదు. గీతలో అదే విషయం చెప్పారుగా. వస్త్రాలు మార్చినట్టు మార్చుకుంటూ పోతాడే తప్ప వాడు మరణించడు. కాకపోతే ఏ దేహం ఎప్పుడు వచ్చున్నాడు, ఏ దేహం రాలిపోయింది అనే లెక్క ఉండదు. గత జన్మ స్మృతులు తీసి పారేస్తాడు, ఉండదు. దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి దేహం రాలిపోయిన తర్వాత కూడా ఈ మాయాజీవుడు ఎక్కడికి పోడమ్మా. ఆత్మతోనే ఉంటాడు, ఈ ప్రకృతిలోనే ఉంటాడు. వర్ష రూపేణ, వాయు రూపేణ, వృక్ష రూపేణ, ఫల రూపేణ, పంచభూతముల రూపేణ ఇక్కడే ఉంటాడు. తిరిగి మళ్ళీ స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ దేహము ఆవహిస్తుంది ఈ జీవుణ్ణి. ఆ విధంగా ఇంకో శరీరం, ఇంకో వస్త్రం తీసుకుంటాడు. వాసనలు ఉన్నంత కాలము ఈ ప్రక్రియ సాగిపోతూనే ఉంటుంది. కోరిక ఉండాలే కానీ ఈ సృష్టిలో ఏ దేహమైనా రావచ్చు. చెట్టుగా రావచ్చు, పుట్టగా రావచ్చు, పక్షిగా రావచ్చు, ఏ జంతువు అయినా రావచ్చు.
కాబట్టి పోయిన తర్వాత ఏమవుతుంది అనేది ఎవరికి అది ఏమన్నవాడే కదా, వాడు ఇప్పుడు లేడు అప్పుడు లేడు అంటే విచారిస్తే ఉన్నది ఆత్మేను, ఉన్నది ఎరుకేను అని నీకు తెలుస్తుంది, ఆత్మగా తెలుస్తుంది. అసలు జనన మరణాలంటూ లేవు తల్లి. ఓకే, ఇక్కడ రీబర్త్ అనేది ఉన్నదా అంటున్నావు. ఎస్, మాయలో పుడతాడు, మాయలో పోతూ ఉంటాడు. కొందరికి పూర్వస్మృతులు ఉంటాయి, కొందరికి ఉండవు. వీటికి కారణం వాసనలు, బంధాలు, రాగద్వేషాలని మనం మాయలో చెప్పుకోవచ్చు. ఓకే, సమాధి అంటే ఏమిటని అడుగుతున్నావు. సమాధులు ఎన్నో రకాలుగా ఉంటాయి. వాసనలతో కూడుకున్న సమాధి, జడ సమాధి, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. ఇట్లా సమాధి అనేది మనస్సుకి సంబంధించింది. అది నష్టము కాకుండా తనకు తానుగా నిలిచి ఉంటే దాన్ని సమాధి అంటున్నారు. వాసనలతో ఉంటే ఒక రకము, వాసన లేకపోతే ఇంకో రకం. ఎందుకని? ఒకటే నేను ఉంటుంది కాబట్టి రెండు నేను లేవు. చెప్పడం ఆ విధంగా మాయలో సూచిస్తూ ఉంటారు. నిద్రపోతున్నావు, నిద్రలో జడ సమాధి. అహంకారం ఉంటుంది, వాసనలు ఉంటాయి, మూలం తెలియదు. కానీ ఆత్మస్థితిని మహర్షులు వారు సహజ నిర్వికల్ప సమాధి అంటూ వర్ణించారు. ఒక రకంగా అది వారి దృష్టిలో సరైందే అయినప్పటికీ నా అనుభవంలో ఆత్మస్థితిని సమాధి అంటాం కుదరదమ్మా. కారణం అది ఎరుకతో కూడుకుని ఉంటుంది. సచ్చిత్ ఆనందమే ఆత్మస్వరూపము. సమాధులన్నీ కూడా అహంకారానికి సంబంధించినవి, వ్యక్తిత్వానికి సంబంధించినవి, అవస్థలకి సంబంధించింది. కనుక సమాధి అంటే మనస్సు తన మూలంలో మూలము తెలియకుండా ఉన్న స్థితిని సమాధి అని మనం ఈ జాగ్రత్త అవస్థలో చెప్పుకుంటాం. అదే మహర్షి కూడా చెప్పింది. సహజ అంటే ఆత్మగా, నిర్వికల్ప, ఏ వికల్పాలు లేకుండా ఉన్నదే సహజ స్థితి అంటూ వర్ణించారు. మంచిది. ఆ స్థితిలో ఏం జరుగుతుందంట? జరగటానికి సృష్టి ఉండదమ్మా. ఆత్మస్థితిలో, సహజ స్థితిలో, తురీయ స్థితిలో సృష్టి ఉండదు, అవస్థలు ఉండవు, జనన మరణాలు ఉండవు, బంధ మోక్షాలు ఉండవు. కారణం ఈ అహంకారము అదృశ్యమై ఉంటుంది. ఒకసారి తాడు అని తెలిసాక పాము ఏమైంది, ఏమవుతుందని అడిగినట్లుగా ఉంటుంది నీ ప్రశ్న. నీవే అంటావు అసలు పామే లేదు, ఉన్నదే తాడని. అదే మహర్షి శంకరులు కూడా చెబుతున్నారు. ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఎరుక, లేనిది సృష్టి. నా అనుభవం కూడా అదే తల్లి. సృష్టిని ఇక్కడ చూస్తున్నావు, చూసినంత మాత్రాన అది సత్యము కాదు కదా. అది ఎప్పుడైనా ఉన్నట్టు నీకు చెప్పిందా? నీవు చెబుతున్నావు, అది నీ ఆలోచన. ఆలోచన ఎవరికో చూడు, అట్టివాడెవడు లేడు అక్కడ. ఉన్నది ఎరుక మాత్రమే. ఎరుక ఆలోచన కాదు. ఎరుక లేనిది ఆలోచన లేదు. ఆలోచన లేకపోయినా ఎరుక ఉంటుంది. తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా తెరకి ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా ఒక అవగాహనకి చెప్పిన మాటలు. మంచిది, విచారించు, నీకే అర్థమవుతుంది.
మౌనానికి రా, నిశ్చలత్వానికి రా. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, భ్రమజనితమని గుర్తించు. అది చాలు. అనుగ్రహము చేత ఆత్మ దానంతరది ప్రకాశిస్తూనే ఉన్నది. నీ పర్మిషన్ తీసుకుని ప్రకాశించదు, అసలు నిన్ను గుర్తించదు. సృష్టిని గుర్తించదు ఆత్మ. జీవుడు సృష్టిని గుర్తిస్తాడు, ఆత్మను గుర్తించలేడు. అదే విపరీతం అంటే. మరి ఆపోజిట్స్. దేహాత్మ బుద్ధి చీకటైతే ఆత్మ వెలుగు, రెండూ కలవు కదా. మంచిది. మౌనమే శరణ్యం.